ఓకే, ఫస్ట్ అయితే మన మెషిన్ వచ్చేసి 12 kgs. దీంట్లో మనం ఈజీగా 12 పేర్స్ వేయచ్చు. 12 పేర్స్ అంటే మనం ఈజీగా 24 క్లోత్స్ వేయచ్చు. బట్ అంతా వేయద్దు, 9 పేర్స్ వరకు వేయాలి. ఓకే, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ 3 బార్స్ ఉంటాయి. ఫస్ట్ క్లోత్స్ ఇక్కడ వేస్తాం. ఇది అయితే యాక్చువల్గా మనకు ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ అంటారు దీనికి, ఎందుకంటే డోర్ ఫ్రంట్లో ఉంది కాబట్టి. దీనికి ఎలా తీయాలి అంటే జస్ట్ ఇట్లా ఉంది కదా, ఇది పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏముంది, ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి. 1 2 3 దాంట్లో ఏదైనా ఒకటి ఇట్లా సెంటర్లో పెట్టాలి. పైన రెండు ఉంటాయి కదా, ఈ 2 కన్నా తక్కువ క్లోత్స్ వేయాలి. ఫుల్ డ్రమ్ ఎప్పుడు వేయద్దు. ఓకే, 70% ఆఫ్ డ్రమ్ వేయాలి, అంటే 3/4 ఆఫ్ డ్రమ్ వేయాలి. దానికన్నా ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే స్పిన్నింగ్లో వైబ్రేట్ అవుతుంది, ఇంకా వాషింగ్ క్వాలిటీ కూడా రాదు. ఓకే, ఇంకా తక్కువ వేసినా ఇంకా మంచిది, డ్యూరబుల్ ఉంటుంది. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి ఏముంది అంటే ఎవ్రీ వాష్కి ఒకసారి రబ్బర్కి డ్రై క్లాత్ తీసుకొని చూసుకోవాలి. ఇది జస్ట్ తీసి క్లీన్ చేసి పెడితే బెనిఫిట్ ఏంటంటే మనకు మన కాయిన్స్, పిన్స్, బటన్స్ ఏమైనా ఇరికిపోతాయి, ఇక్కడ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. దీంట్లో క్లీన్ చేస్తే మనం తీసేసుకోవచ్చు, ఒకవేళ టచ్ అయితే మనకి తీసేసుకోవచ్చు. లేదు అంటే ఏమవుతుంది అంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లోనే ఉంది. ఓకే, రబ్బర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే ఒకసారి క్లీన్ చేసి పెట్టాలి. తర్వాత వచ్చేసి పవర్ ఆన్ బటన్ ఇది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ పౌడర్, లిక్విడ్ ఏదైనా ఇక్కడ వాడచ్చు మనం. ఓకే, పౌడర్ అయినా లిక్విడ్ అయినా ఉంటే ఏదైనా ఇక్కడ వాడచ్చు. లిక్విడ్ వేసుకుంటే పౌడర్ అయితే ఈ బాక్స్ వచ్చేసి సోప్ బాక్స్, ఇది లిక్విడ్ అయినా పౌడర్ అయినా దీంట్లో వేసుకోవచ్చు మనం. ఓకే, లిక్విడ్ వాడితే క్లిప్ ఉంచాలి, ఇక్కడ పెట్టాలి. పౌడర్ వాడితే తీసేసేయాలి. ఓకే, అయితే సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కంఫర్ట్, స్మెల్ కోసం కంఫర్ట్ వేసిన టైంలో 1 కప్ కంఫర్ట్ వేస్తే 1 కప్ వాటర్ కూడా వేయాలి. ఇది వచ్చేసి బటన్ నానబెట్టడానికి సోకింగ్ ఆప్షన్, అక్కడ ఒక సెలెక్షన్ ఉంటుంది. సోకింగ్ చేసిన టైంలో 2 sides వేయాలి. ఖాళీ వాషింగ్ చేయాలంటే 1 side. మషిన్లో నానబెట్టాలి అంటేనే 2 sides వేయాలి. ఇంకా మషిన్లో నానబెట్టకుండా బయట నానబెట్టి వేయద్దు. బయట నానబెట్టి వేస్తే ప్రాబ్లం ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే మషిన్లోనే నానబెట్టాలి. అప్పుడు 2 sides కూడా బాగుంటుంది. 1 side వేయాలి, వాషింగ్ ఉందంటే 1 side వేయాలి. దీనికి ఇంకా తీసి క్లీన్ కూడా చేసుకోవచ్చు. పుష్ చేస్తే బయటికి వచ్చేస్తుంది, తీసి క్లీన్ చేసి పెట్టాలి. ఎవ్రీ 15 days వన్స్ క్లీనింగ్ చేయాలి, కంపల్సరీ, ఇది మస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏముంది అంటే ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది ఆన్ బటన్. పవర్ ఆన్ చేసుకున్నాక డిఫరెంట్ క్లోత్స్కి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాటన్ క్లోత్స్. ఓకే, దీంట్లో అన్నీ మిక్స్ చేసుకోవచ్చు. కాటన్లో మిక్స్ చేసుకున్న టైంలో ఆర్పిఎం డిక్రీజ్ చేసి 800 పెట్టాలి. ఓకే, మన మషిన్ 9 kgs అంటే 12 kgs అంటే 9 పేర్స్ వేయచ్చు. ఒకవేళ 9 పేర్స్ వరకు వేస్తున్నామంటే కాటన్లో పెట్టాలి, ప్లస్ ఆర్పిఎం వచ్చేసి 800లో పెట్టాలి. ఒకవేళ మన దగ్గర క్లోత్స్ తక్కువ ఉన్నాయి, 2 పేర్సే ఉన్నాయి, అప్పుడు క్విక్ వాష్. ఒకవేళ ఓన్లీ కాటన్ వాడుతున్నాం అంటే 1400 పెట్టచ్చు. ఒకవేళ జీన్స్ అన్నీ మిక్స్ ఉన్నాయి అంటేనే అప్పుడు 800. జీన్స్ ప్లస్ కాటన్ ప్లస్ సింథటిక్స్ అన్నీ మిక్స్ ఉన్నాయి అంటే. లేదు అంటే మనం ఓన్లీ జీన్స్ లేవు, కాటన్ ప్లస్ సింథటిక్స్ ఉన్నాయంటే 1000 అయినా పెట్టచ్చు, 1200 అయినా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఓన్లీ కాటన్ ఉన్నాయంటే మాత్రం 1400 పెట్టచ్చు ఆర్పిఎం. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఏముంది, క్విక్ వాష్. లోడ్ తక్కువ అంటే 15 minutesలో వాష్ అయిపోతుంది. తర్వాత సూపర్ స్పీడ్. ఒకవేళ 2 కాకుండా 4-5 పేర్స్ వరకు ఉన్నాయంటే సూపర్ స్పీడ్లో పెట్టచ్చు. ఇది కూడా మిక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ఏముంటుంది అంటే ఇక్కడ సేమ్ మిక్స్ అంటే ఆర్పిఎం డిక్రీజ్ చేయాలి. 800 జీన్స్ ఉంటాయి, మిక్స్ ఉంటాయి. లేదు జీన్స్ లేవు, కాటన్ ఉన్నాయంటే 1400 పెట్టచ్చు. కాటన్ ప్లస్ సింథటిక్స్ ఉన్నాయంటే 1200 1000 పెట్టచ్చు. ఓకే, తర్వాత ఫంక్షన్ వచ్చేసి మనకి లెస్ మైక్రోఫైబర్. న్యూ క్లోత్స్ ఉంటాయి, ఫుల్ స్పీడ్లో వాష్ చేసి బట్టలు పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మనం డైరెక్ట్ ఈ ఆప్షన్ లెస్ మైక్రోఫైబర్ యూస్ చేయొచ్చు. తర్వాత ఇంటెన్స్ కోల్డ్. ఇది వచ్చేసి కోల్డ్ వాటర్ ఫంక్షన్. ఇది అన్ని ఫంక్షన్స్లో హాట్ వాటర్ తీసుకుంటుంది, ఒకటే ఫంక్షన్లో కోల్డ్ వాటర్తో వాష్ అవుతుంది. ఈ ఆప్షన్ రెగ్యులర్ కోసం యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఫోమ్ ఎక్కువ జనరేట్ చేస్తుంది, టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, 132 minutes అట్లా తీసుకుంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి కలర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా, న్యూ డ్రెస్సెస్ ఉంటాయి, లైక్ వైట్ అండ్ బ్లూ అలాంటివి ఉన్నాయి, కలర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే అలా వేయద్దు. బ్లూ అండ్ బ్లాక్ మ్యాచింగ్ క్లోత్స్ ఉంటాయి, కలర్ వెళ్ళిన అది మనకి అటాచ్ అంటే లైక్ మిక్స్ అవ్వదు, అలాంటి క్లోత్స్ ఉన్నాయి, అలాంటి కలర్స్ ఉన్నాయంటే వేసుకోవచ్చు. బట్ దీంట్లో ఒక బెనిఫిట్ కూడా ఏముంటుందంటే కలర్ కొంచెం ఎక్కువ వెళ్ళకుండా లైట్గా రిలీజ్ అవుతుంది, ఎక్కువ వెళ్ళదు. టెంపరేచర్ తక్కువ చేసి వస్తుంది, వాషింగ్ స్పీడ్ కూడా తక్కువ చేసి వాష్ చేస్తుంది. దానివల్ల వాషింగ్ క్వాలిటీ మంచిగా వస్తుంది, కలర్ కూడా తొందరగా పోదు. ఓకే, తర్వాత ఫంక్షన్ వచ్చేసి మనకి వూల్ అండ్ డెలికేట్స్, వూల్ అండ్ డ్రెస్సెస్, స్వెటర్స్, వర్క్ సారీస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, దానికి ఈ ఆప్షన్ యూస్ చేయొచ్చు వూల్ అండ్ డెలికేట్స్లో. బట్ దీంట్లో ఆర్పిఎం ఒకవేళ వూలెన్ క్లోత్స్ ఉన్నాయంటే 800 వరకు ఆర్పిఎం ఓకే. ఒకవేళ ఇంకా డెలికేట్ క్లోత్స్ ఉన్నాయి వూలెన్ కన్నా అంటే అప్పుడు 400 ఆప్షన్ పెట్టాలి, ఆర్పిఎంలో 400 పెట్టాలి. తర్వాత వచ్చేసి బెడ్డింగ్ ఫర్ బెడ్షీట్స్. ఈ బెడ్డింగ్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ వేసుకోవచ్చు, కాటన్ వేసుకోవచ్చు, సిల్క్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు.
ఓకే, ఎందుకంటే దీంట్లో ఆర్పిఎం కూడా డిక్రీస్ ఉంది, వాషింగ్ స్పీడ్ కూడా కొంచెం నార్మల్గా ఉంటుంది. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ వేసుకోవచ్చు, కాటన్, సిల్క్ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఈ కాటన్ బెడ్షీట్స్ అండ్ కర్టన్స్ కోసం స్ట్రాంగ్ ఉంటాయి కదా కాటన్ క్లాత్స్, ఇది పెట్టేసుకోవచ్చు. తర్వాత సింథటిక్ సిల్కీ డ్రెస్సెస్, పాలిస్టర్వి, నైలాన్వి క్లోత్స్ ఉంటాయి, ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు సపరేట్గా. తర్వాత హైజీన్స్, లైక్ ఎప్పుడైనా హాస్పిటల్ అట్లా విజిట్ అవుతున్నాం మనం, ఎలర్జీ రిలేటెడ్ క్లోత్స్ ఉంటాయి, ఈ ఆప్షన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే వాష్ చేసిన తర్వాత స్టీమ్తో వాష్ చేస్తుంది. ఓకే, యాక్చువల్గా ఏముంటుంది, లైక్ మనం హాస్పిటల్ విజిట్ అయినాం ఆ టైంలో ఎలా ఉంటుంది, బ్యాక్టీరియాస్, అలర్జీస్ అనేవి ఉంటాయి క్లోత్స్లో, లేదంటే ఇంట్లో పెట్స్ ఉంటాయి, చిన్నపిల్లలు ఎవరికి ఎలర్జీ అయిపోయినాయి, అలాంటి క్లోత్స్ ఉన్నాయంటే ఈ ఆప్షన్ యూస్ చేయొచ్చు. ఓకే, దీంట్లో స్టీమ్తో వాష్ చేస్తుంది, వాషింగ్ క్వాలిటీ సూపర్ వస్తుంది, దానివల్ల బ్యాక్టీరియాస్, ఎలర్జీస్ 99.9% వరకు హైజీన్ కూడా చేస్తుంది క్లోత్స్కి. వన్ టైం వాష్ వచ్చేసి మనకి నార్మల్ హాట్ వాటర్తో అవుతుంది, సెకండ్ వచ్చేసి స్టీమ్ వాటర్తో అవుతుంది. ఓకే, థర్డ్ వచ్చేసి మనకి ఏముంది, ఇంకో ఆప్షన్ రిన్స్ అండ్ స్పిన్. సపోజ్ బయట హ్యాండ్ వాష్ చేసేసారు, మెషిన్లో ఖాళీ రిన్స్ అండ్ డ్రై అయిపోవాలి, ఇది యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డ్రమ్ క్లీనింగ్, ఎవ్రీ 40 వాషెస్కి వన్స్ చేయాలి. ఫోన్లో ఇండికేటర్ ఇస్తుంది, ఫోన్లో కనెక్ట్ చేసి పెడితే అప్పుడు దీంతోనే చేసుకోవచ్చు. తర్వాత ఇంకో ఆప్షన్ వచ్చేసి డౌన్లోడెడ్, ఇది విత్ మొబైల్ ఆపరేట్ చేసుకుంటే మనకి అడిషనల్గా 9 ఫంక్షన్స్ వస్తాయి. ఓకే, అవి వచ్చేసి ఫోన్లో షో అవుతాయి మనకు. దానికోసం వచ్చేసి స్మార్ట్ కంట్రోల్ బటన్ టచ్ చేసి పెట్టాలి, ఒకసారి టచ్ చేసేస్తే ఫోన్లో యాక్సెస్ వచ్చేస్తుంది, ఫోన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏముంది అంటే ఇక్కడ అడిషనల్ ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని. సపోజ్ ఇక్కడ మనం పెట్టుకున్నాం, ఇక్కడ ఏంటంటే సూపర్ స్పీడ్ పెట్టుకున్నాం, మిక్స్ లోడ్ అనుకోండి, సూపర్ స్పీడ్లో పెట్టినాం, లోడ్ తక్కువ ఉంది, ఒక లైక్ 4-5 PS ఉన్నాయంటే ఇది పెట్టుకున్నాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి టెంపరేచర్ కూడా డిక్రీజ్ చేయొచ్చు మీరు దీంట్లో. ఆర్పిఎం కూడా డిక్రీజ్ చేయాలి, అది డిపెండ్ అపాన్ క్లోత్. సెకండ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ పెడితే 10 minutes డీప్ క్లీనింగ్ చేస్తుంది, లైక్ స్టెయిన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే 10 minutes ఈ ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి 20 minutes సోకింగ్ చేయడానికి, నానబెట్టడానికి లోపల. ఒకవేళ బాగా మురికి క్లోత్స్ 20 minutes నానబెట్టాలి అంటే ఈ ఆప్షన్ యూస్ చేయొచ్చు. మషిన్లోనే నానబెట్టేసి తర్వాత వర్క్ చేస్తుంది. ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ సెలెక్షన్ చేయాలి, సెకండ్ ఇది పెట్టాలి, థర్డ్ వచ్చేసి స్టార్ట్ పెట్టాలి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా రింగ్స్ కోసం, ఇది ఎక్స్ట్రా రింగ్స్. ఒకసారి మిషన్ ఏం చేస్తుంది, 1 time వాష్ చేసి 2 times ఆల్రెడీ రింగ్స్ చేసేస్తుంది, జాడిస్తుంది. మనకు 3 times కావాలి రింగ్స్ అంటే ఈ ఆప్షన్ ఫస్ట్ వన్ పెట్టచ్చు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే 1 time ఎక్స్ట్రా జాడిస్తుంది, ఉతికిన తర్వాత ఫ్రెష్ వాటర్తో 2 times జనరల్గా అవుతుంది, 3 times అంటే ఇది పెట్టాలి. ఓకే, ఇంకో ఆప్షన్ వచ్చేసి ఈజీ ఐరన్. ఇది ఎందుకంటే లైక్ యూనిఫామ్స్ ఉంటాయి, చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉంటాయి, ఆఫీస్ యూనిఫామ్స్ ఉంటాయి, మనకి ఫుల్ స్పీడ్లో డ్రై చేస్తే బట్టలు మనకి ఏమవుతాయి అంటే రింకల్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఒకవేళ అలాంటి క్లోత్స్ ఉన్నాయంటే ఈ డైరెక్ట్ ఈ ఆప్షన్ పెడితే సపరేట్ చేసేస్తుంది మిషన్, రింకల్స్ ఎక్కువ రావు, ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, తర్వాత ఫంక్షన్ వచ్చేసి 13 minutes నానబెట్టడానికి విత్ ఫోమ్. జనరల్గా వచ్చేసి ఈ ఆప్షన్ వచ్చేసి మనకి 20 minutes ఉంటుంది, ఈ ఆప్షన్ వచ్చేసి 30 minutes ఉంటుంది. ఇది పెడితే లైక్ వైట్ డ్రెస్సెస్, బెడ్షీట్స్ ఉన్నాయి, అయితే ఈ ఆప్షన్ పెట్టుకోవాలి, బెటర్ ఉంటుంది వైట్ డ్రెస్సెస్ కోసం, వైట్ బెడ్షీట్స్ కోసం. ఓకే, దీనివల్ల 30 minutes